వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నా డెలివరీ స్టోరీ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. ఇది జరిగి 2.5 years అవుతోంది. బట్ స్టిల్ ఇప్పటికీ నిన్న మొన్న జరిగినట్టుగానే ఉంటుంది. బికాజ్ మనం బేబీకి బర్త్ ఇవ్వడం ఎలాగో మనకు కూడా ఒకలాంటి రీబర్త్ లాంటిది. సో నాకు తెలిసి ఏ మదర్ కూడా ఆ మూమెంట్ని, ఆ డెలివరీని అయితే అస్సలు మర్చిపోరు. అందులో ఫస్ట్ బేబీ డెలివరీ అంటే అస్సలకే మర్చిపోరు. నాకు కూడా మొన్న జరిగినట్టుగా ఉంది. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ బిట్ నాకు కళ్ళ ముందే ఉంది. నాకు వచ్చేసి అరౌండ్ 36 weeks ఉన్నప్పుడే బేబీ డ్రాప్ అయిందంటే హెడ్ డౌన్ పొజిషన్కి అయితే వచ్చేసింది. అండ్ 38 week చెకప్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ 1 centimeter డైలేట్ అయింది అనేసి డాక్టర్ అయితే ఇన్ఫార్మ్ చేశారు. సో ఎనీ టైం మీరు డెలివరీకి రెడీగా ఉండాలి. అరౌండ్ 38 weeks 3 daysకి మేము చెకప్కి వెళ్ళింది. అయితే అప్పుడు డాక్టర్ చెప్పారు, అంతా చెక్ చేసి సర్వైకల్ చెకప్ అంతా చేసి 1 centimeter డైలేట్ అయింది. సో కొన్ని సైన్స్ అయితే చెప్పారు. నేను ప్రీవియస్ ప్రెగ్నెన్సీ వీడియోలో కూడా, ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 3rd trimester వీడియోలో ఏమేమి సైన్స్ ఉంటాయి, రియల్ లేబర్ పెయిన్ అని ఎలా తెలుసుకోవచ్చు, ఏ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలనేసి అంతా షేర్ చేశాను కదా. ఎవరైనా చూడకపోతే అవి కూడా చూసేయండి. సో డాక్టర్ అయితే క్లియర్గా చెప్పారు, నెక్స్ట్ ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు, రెడీగా ఉండండి అనేసి. అలా చెప్పిన వెంటనే ఫస్ట్ చేసిన థింగ్ ఏంటి అంటే డెలివరీ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాం. హాస్పిటల్కి ఏమేమి ఎసెన్షియల్స్ తీసుకువెళ్ళాలి అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా Feb 4th 2022 నాకు లైట్గా మిడ్ నైట్ కొంచెం క్రాంప్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. బ్యాక్ అంతా కూడా చాలా నొప్పిగా ఉంది. అరౌండ్ నైట్ 2:30 అలా నాకు చాలా పెయిన్గా అయితే అనిపిస్తుంది. అంతకుముందు ఫాల్స్ పెయిన్ వచ్చినా కూడా కొంచెం సేపటికి మళ్ళీ బ్యాలెన్స్డ్గా కొంచెం నార్మల్ అయిపోయింది. బట్ ఈ పెయిన్ కొద్దిగా ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. కాకపోతే లేబర్కి రిలేటెడ్గా ఇంకా ఏం సైన్స్ అయితే లేవు. ఓకే, అటు తిరిగి రిలాక్స్ అయ్యి పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్గా ఎక్సర్సైజ్లు, యోగా, బాల్ రొటేషన్, అగైన్ స్క్వాట్స్ ఇవన్నీ కూడా చేశాను. నార్మల్గానే ఉన్నింది. ఆ రోజు మార్నింగ్ అంటే Feb 4th మార్నింగే మా అమ్మ కూడా ఊరి నుంచి వచ్చారు. 9th month వరకు కూడా నేను మా ఆయన ఇద్దరమే మేనేజ్ చేసుకున్నాము. డెలివరీ తర్వాత బేబీని కూడా ఇద్దరమే హ్యాండిల్ చేయడం వల్లనే ఇన్ని విషయాలు పేరెంటింగ్ గురించి తెలిసే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. లేకపోతే మోస్ట్లీ ఇంట్లో అందరూ ఉండి పెద్దవాళ్ళంతా ఎక్కువ కేర్ తీసుకుని ఉన్నా కూడా ప్రాబబ్లీ నేను ఇన్ని విషయాలు తెలిసేది కాదేమో. మోస్ట్లీ నేను ఈ పేరెంటింగ్ టిప్స్ కానీ ఇవన్నీ మీతో షేర్ చేసుకునే కుదిరిండదు. సో అది కూడా పాజిటివ్గానే తీసుకున్నాము. ఆ రోజు మార్నింగ్ అమ్మ ఊరి నుంచి అయితే వచ్చారు. నాకు లైట్గా పెయిన్ తెలుస్తోంది, నార్మల్గా అయితే లేదు, కొంచెం పెయిన్ ఎక్కువగానే ఉంది. ఆ రోజు అలాగే బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసాను. ఆ డెలివరీ డే లాస్ట్ వరకు కూడా ఫుడ్ నేనే కుక్ చేశాను. ఇంటి పనులు కూడా నేను మా ఆయన షేర్ చేసుకుంటూ ఉన్నాము. సో అంత యాక్టివ్గా అయితే ఉన్నాను డెలివరీ డే వరకు కూడా. అండ్ ఆ రోజు అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 o'clock అలా అవుతున్నప్పుడు నాకు లైట్గా మ్యూకస్ ప్లగ్ ఉంటుంది. అంటే మనకు నార్మల్ వైట్ డిశ్చార్జ్ లాగా కాకోకుండా కొంచెం రెడ్డిష్, కొంతమందికి లైట్ పింకిష్ రావచ్చు, కొంతమందికి గ్రీన్ కలర్లో కూడా. బికాజ్ మ్యూకస్ ప్లగ్ బేబీ మన యూటిరస్కి అలాగే పెల్విక్ ఏరియాకి కూడా అది కవర్ అయి ఉంటుంది అన్నమాట. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీక్ అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసేది మ్యూకస్ ప్లగ్ అనేది. సో అది అది వచ్చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ బ్లీడింగ్ లాగే ఉంటుంది, చాలా థిక్గా గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. సో అది నేను ఫోటో తీసి మా డాక్టర్కి అయితే షేర్ చేశాను. ఇలా వచ్చింది అంటే డాక్టర్ చెప్పారు ఇది మ్యూకస్ ప్లగ్. సో నీకు మోస్ట్లీ వాటర్ బ్రేక్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎనీ టైం వాటర్ బ్రేక్ అవ్వచ్చు. కాంట్రాక్షన్స్ చెక్ చేస్తూ ఉండు. కాంట్రాక్షన్ యాప్ కూడా షేర్ చేశాను కదా, అదే యాప్లోనే చెక్ చేసుకోమని అయితే చెప్పారు. 5-1-1 అంటే ఎవ్రీ 5 minutes వన్స్ 1 minute ఆ పెయిన్ డ్యూరేషన్ అనేది. ఈ సైకిల్ 1 hourలో ఇలా ఎవ్రీ 5 minutes రిపీట్ అయితే అది ఇంకా లేబర్ అంటే రియల్ లేబర్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా డెలివరీ ఏ టైంలో అయినా అవ్వచ్చు అనేసి ఇండికేషన్ అనమాట. సో నాకు అప్పటి వరకు కూడా ఇంత రెగ్యులారిటీ అయితే లేదు. సో అలా మ్యూకస్ ప్లగ్ అంతా మ్యూకస్ ప్లగ్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాక్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ లేబర్ పెయిన్ అయితే కూడా కొంచెం డైలేషన్కి కోపప్ చేసినట్టుగా ఉంటుంది అనేసి స్క్వాట్స్ వాక్ చేస్తున్నా. బట్ నాకు పెయిన్ అనేది బ్యాక్ నుంచి ఫ్రంట్కి పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, నాకు ఐడియా ఉంది కాబట్టి ఇంకా లేబర్ పెయిన్ స్టార్ట్ అయింది అనేసి అర్థమైంది. అరౌండ్ 4:35 కలాగా వాటర్ బ్రేక్ కూడా అయింది. కొంతమంది గష్ అంటే ఉన్నట్టుండి ఫుల్ వాటర్ అంతా కూడా బెడ్షీట్స్ తడిచేయడం, డ్రెస్ వెట్ అవ్వడము, బెడ్షీట్స్ తడవడము, వాటర్ హెవీగా వచ్చేస్తుంది. ఇంకొంతమందికి ట్రయేజ్ అంటే డ్రాప్ బై డ్రాప్ మనం ఎలా యూరిన్ పాస్ చేస్తామో మామూలు యూరిన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా వాటర్ లీక్ అవుతున్నప్పుడు మనం కంట్రోల్ చేయలేము.
దీనికి మనం నార్మల్ శానిటరీ ప్యాడ్స్ యూస్ చేయొచ్చు. ఇంకా మనకు డెలివరీ తర్వాత యూస్ చేయడానికి పిల్లలకి డైపర్స్ ఎలా వస్తాయో అలా ఫుల్ డైపర్స్ కూడా వస్తాయి. నేనైతే అలాంటివే తీసుకున్నాను అనమాట. బికాస్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ కూడా యూస్ చేద్దాం అన్నట్టుగా తీసుకొని ఉన్నా. సో డాక్టర్కి అది కూడా ఇన్ఫార్మ్ చేసాయి. ఏదైనా సరే మనము డెలివరీకి ముందు ఒక హాస్పిటల్ ఫిక్స్ అవ్వాలి, పర్టికులర్ డాక్టర్ని అయితే ఫిక్స్ అయి ఉండాలి. లాస్ట్ మినిట్లో హడావిడి చేసుకుంటే ఆల్రెడీ పెయిన్లో ఉంటాము. అగైన్ కొత్త డాక్టరు, కొత్త హాస్పిటల్, అక్కడికి వెళ్ళి మనం అన్నీ రిపీటెడ్గా చేయాలంటే చాలా డిలే అవుతుంది. బేబీ మళ్ళీ కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. అలాంటి రిస్క్ తీసుకోకూడదంటే బెటర్ అన్ని ప్లాన్డ్గా అయితే ఉండాలి. సో మా డాక్టర్కి నేను ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి అన్ని ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను, మెసేజెస్ అయితే చేస్తూనే ఉన్నాను. ఇలా వాటర్ లీక్ అయ్యేది కూడా స్టార్ట్ అయింది. సో డాక్టర్ చెప్పారు ఇంకొక హాఫ్ అన్ అవర్ చూద్దాము, పెయిన్ 511 ఏమన్నా అది రీచ్ అయితే హాస్పిటల్కి రమ్మని అయితే చెప్పారు. పెయిన్ అయితే సివియర్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ హాస్పిటల్ బ్యాగ్ వచ్చేసి 1 వీక్ ముందే ఎప్పుడైతే డాక్టర్ డైలేషన్ అయిందన్నారో అప్పుడే హాస్పిటల్ బ్యాగ్ మొత్తం కూడా రెడీగా పెట్టుకున్నాం. ఏ టైంకి పెయిన్స్ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా. మా ఆయన అయితే ఆ హాస్పిటల్ బ్యాగ్ని కార్లో కూడా పెట్టేశారు తీసుకువెళ్ళి ముందుగానే. సో అలా ఫ్రైడే, ఆ రోజు Feb 4th ఫ్రైడే 2022 అరౌండ్ 6 o'clock అలా అయింది. పెయిన్ ఇంటెన్సిటీ చాలా అయిపోయింది. 5 to 6 o'clock 1 hour నేను టైం స్టాంప్స్ లాగా తీసుకున్నాను అనమాట కాంట్రాక్షన్స్. సో 511 అయితే మీట్ అయింది. సో డాక్టర్ కాల్ చేస్తే ఇంకా లేట్ చేయొద్దు, ఇమీడియట్గా రమ్మన్నారు హాస్పిటల్కి. మాకు ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 kilometers. సో కొంచెం ట్రాఫిక్ ఉంది. ఆ రోజు రీచ్ అయ్యేసరికి 6:30 అయితే అయిపోయింది. ఇంట్లో పూజ చేసుకొని ఉంటుంది కదా, ఇంకా బేబీ పంప్తో లాస్ట్ కొన్ని ఫొటోస్, అలాగే నా ఫేవరెట్ టాయ్ అమ్ముకుటితో కొన్ని ఫొటోస్, ఇంట్లో బ్లెస్సింగ్స్ తీసుకొని పూజ అంతా చేసుకొని హాస్పిటల్కి వెళ్ళేసరికి 6:30 అయితే అయ్యింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా నార్మల్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, హాస్పిటల్ రూమ్ అంతా 1 month ముందే బుక్ చేస్తున్నాం, ఏ టైం అయినా కూడా హడావిడి ఉండకూడదని చెప్పేసి. సో అలా మా రూమ్ అయితే అలాటెడ్గా ఉండింది. వెళ్ళిన తర్వాత జనరల్ చెకప్స్ ఉంటాయి కదా, మన వెయిట్, బీపీ ఇవన్నీ కూడా చెక్ చేశాక ఎప్పుడు మనం చేయాల్సింది మన ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ కూడా, అంతకుముందు ఏమైనా టాబ్లెట్స్ యూస్ చేస్తున్నామా, ప్రీవియస్ మిస్క్యారేజ్ ఉందా, అండ్ 1st month నుంచి 9th month వరకు కూడా మన రిపోర్ట్ స్కాన్స్వి కానీ మన డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రతిదీ హ్యాండీగా మనం పెట్టుకోవాలి. వాళ్ళు అడిగిన వెంటనే తీసిచ్చేలాగా ఉండాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసేది NST, నాన్ స్ట్రెస్ టెస్ట్ అంటారు. బేబీ హార్ట్ బీట్ అండ్ బీపీ ఎలా ఉంది అనేసి చెక్ చేస్తారు. సో అలా చెక్ చేసి అండ్ నెక్స్ట్ థింగ్ చేసింది డైలేషన్ అనమాట. సర్వైకల్ చెకప్ చేసి డైలేషన్ ఎంత అయింది అనేసి. నాకు హాస్పిటల్కి వెళ్ళేసరికి నాకు 4 centimeter డైలేట్ అయ్యింది. అంటే యాక్టివ్ లేబర్ స్టేజ్లో ఆల్రెడీ ఉన్నాను. సో 7 o'clock ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి అరౌండ్ 7:15, 7:30 అలా అవుతుంది. సో నాకు అక్కడ మా డ్యూటీ, నేను చూపించుకుంటున్న గైనకాలజిస్ట్ వచ్చేసి వాళ్ళ డ్యూటీ టైం అయిపోయి ఇంటికి వెళ్ళారు. బట్ డెలివరీ ఇంకా ఫుల్ డైలేషన్ అయ్యాక వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వస్తారు. ఆ డ్యూటీలో ఉన్న డాక్టర్ వచ్చేసి యాక్టివ్ లేబర్ స్టేజ్లో ఉన్నావు కదా, సో ఇప్పుడు రూమ్కి అయితే వద్దు, డైరెక్ట్ లేబర్ రూమ్కి అయితే వెళ్దామన్నారు. నా డెలివరీ అయింది వచ్చేసి Cloud9లో. అప్పుడే మేమున్న ఏరియాలో సాకర్ నగర్లో అప్పుడే రీసెంట్గా ఒక 1 month ముందే ఓపెన్ చేశారు. ఈ బర్తింగ్ బాల్, ఈ జిమ్ బాల్ లాంటివి ఏమీ లేవు. సో మా దగ్గర ఉన్నింది కాబట్టి అది కూడా తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసేసరికి 8:30 అలా అయింది. అప్పటికి నాకు పెయిన్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ అవుతుంది, తెలుస్తుంది నాకు పెయిన్ ఎక్కువ అవుతుంది. బట్ నేను పెయిన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ పెయిన్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఫీల్ అవుతానని చెప్పేసి వేరే డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాను. అండ్ మనకు ఒక బెల్ట్ లాగా వేస్తారు కదా మన కడుపుకి, మన కాంట్రాక్షన్స్ ఎంత వస్తాయో మనకు తెలుస్తుంటుంది అనమాట, మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ 1 hour వచ్చి ఎంత డైలేషన్ అయింది కూడా చెక్ చేస్తూ ఉంటారు. అండ్ NST, బేబీ హార్ట్ బీట్ అండ్ బీపీ కూడా రెగ్యులర్గా మానిటర్ అయితే ఇవి జనరల్గా మానిటర్ చేస్తూ ఉంటారు. నాకు ఎలాంటి ఇండ్యూస్ అంటే లేబర్ పెయిన్ ఇంటెన్సిటీ పెరగడానికి కానీ లేకపోతే త్వరగా పెయిన్స్ ఎక్కువ అవ్వడానికి కానీ లేబర్ పెయిన్ రావడానికి ఎలాంటి ఇండ్యూస్ అయితే చేయలేదు. న్యాచురల్గా లేబర్ పెయిన్స్ అయితే వచ్చాయి. అండ్ డైలేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. అరౌండ్ 9:30కి అగైన్ డాక్టర్ వచ్చి చూసేసరికి 6 centimeter డైలేట్ అయ్యింది. అంతకుముందు నాకు నా పెయిన్ ఎక్కువ ఉందనేసి 9 o'clock అలాగా డాక్టర్ ఎపిడ్యూరల్ ఏమైనా తీసుకుంటావా అనేసి అడిగారు. బట్ ఎపిడ్యూరల్ వద్దు, ఎందుకంటే అది అగైన్ బ్యాకే కదా అనస్థీషియా ఇచ్చేది. సో ఎపిడ్యూరల్ అయితే వద్దు అనేసి బౌన్స్ చేయడం, బర్తింగ్ బాల్ మీద స్క్వాట్స్ చేయడం, వాక్ చేయడం లాంటివి చేస్తున్నా. డాక్టర్ అయితే రెస్ట్ తీసుకో, ఒకే చోట కామ్గా ఉంటే మేల్ కదా, కొద్దిగా రిలాక్స్డ్గా ఉండొచ్చు, పుష్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా అన్నారు. కాకపోతే డైలేషన్ అనేది త్వరగా అయిపోతే డెలివరీ అనేది త్వరగా అయిపోతుందని చెప్పేసి నేను డాక్టర్ పర్మిషన్ తీసుకొని ఐవీ ఎక్కిచ్చేసారనమాట. అప్పటికి
పెయిన్ ఇంటెన్సిటీ నాకు స్టార్టింగ్లో వాళ్ళు చెక్ చేసినప్పుడు 70 ఉన్నది, నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు 9:30 వచ్చేసరికి 120, అంటే ఆ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ పోను 130, 135 ఇలా కూడా రీచ్ అవుతుంది. వాళ్ళు అప్పటికి నేను డైవర్ట్ చేసుకుంటూనే ఉన్నా, అక్కడ ఉన్న స్టాఫ్తో నవ్వుతూ మాట్లాడుకుంటూ సాంగ్స్ వింటూ. సో డైవర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కామ్గా కూర్చొని ఉంటే డైలేషన్ త్వరగా అవ్వదు కదా అనేసి ఇవన్నీ చేస్తున్నాం అనమాట. మా ఆయన అంటే డెలివరీకి ఎవరైనా మా హాస్పిటల్లో ముందే మాట్లాడుకున్నాం, డెలివరీ పార్ట్నర్ని లేబర్ రూమ్లోకి అలో చేసేలాగా. మా ఆయన లేబర్ రూమ్కి అయితే వచ్చారు. సో మాట్లాడుకుంటూ ఇలా ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఆ పెయిన్ ఇంకా అరౌండ్ 11 o'clock అలాగా నాకు పెయిన్ ఇంటెన్సిటీ అనేది నా వల్ల కావడం లేదు. 135 దాటేసింది ఆ లెవెల్ కూడా, ఆ ఇంటెన్సిటీ 135 కూడా దాటేసింది. ఇంకా నా వల్ల ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్లు కానీ ఏమీ చేసేకి అవ్వడం లేదు. అండ్ ఏమవుతుందంటే నాకు బ్రీతింగ్ కూడా డిఫికల్టీ అవుతుంది. నేను స్ట్రా బాటిల్ సిప్పి వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఉన్నా, బికాజ్ నార్మల్ వాటర్ తాగలేము ఆ టైంలో. జస్ట్ సిప్ బై సిప్ తాగుతుంటే మనకు కొద్దిగా తాగినట్టుగా మనకు ఆ థర్స్టీ ఫీలింగ్ కూడా తగ్గుతుంది, కొంచెం హైడ్రేటెడ్గా ఉండగలం అనేసి ఆ బాటిల్ క్యారీ చేసి. అండ్ హాట్ ప్యాక్ ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు హాట్ ప్యాక్ కూడా క్యారీ చేసా. ఒకసారి అది చార్జ్ చేస్తే అరౌండ్ 8 hours హాట్గా ఉంటుంది. ఆయన అది బ్యాక్ అంతా కూడా పెడుతూనే ఉన్నారు. పెయిన్ లెవెల్ అయితే అసలు ఇప్పటికి కలుసుకున్నా కూడా గూస్ బంప్స్ వస్తాయి, ఆ లెవెల్కి పెయిన్ వస్తుంది. అండ్ ఎపిడ్యూరల్ అప్పటికి తీసుకుందామన్నా ఆప్షన్ లేదు. వన్స్ 6 centimeter డైలేట్ అయిన తర్వాత ఎపిడ్యూరల్ తీసుకునేకైతే ఛాన్స్ లేదు. అంతకు ముందు తీసుకుంటే పెయిన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అగైన్ ఒక 12 o'clock అలా డాక్టర్ వచ్చి చూసేసరికి 8 centimeter డైలేట్ అయితే అయ్యింది. సో మా డాక్టర్కి ఇమీడియట్గా కాల్ చేసి ఇంకా 1 centimeter ఎనీ టైం అయిపోవచ్చు, సో ఇంకా లేబర్కి రెడీగా ఉన్నట్టుగా అనేసి డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ ఒక 15 minutesకి వచ్చేసారు. అండ్ మనకు మెయిన్గా ఇంకా డెలివరీకి ముందు ఎలాంటి సాలిడ్ ఫుడ్ అయితే పెట్టరు, ఓన్లీ లిక్విడ్స్ ఇస్తారు. నాకు 8:30 అలా వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారు. నాకు అగైన్ ఆకలిగా అనిపిస్తే 10:30కి జస్ట్ కొంచెం వామ్ మిల్క్ అయితే ఇచ్చారు, ఎందుకంటే ఎక్కువ సాలిడ్ తింటే అది లేబర్ టైంలో ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే ఇవ్వరు. సో అలా నెక్స్ట్ 12:15 కల్లా మా డాక్టర్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత అగైన్ కాంట్రాక్షన్స్ ఎంత ఉన్నాయి, డైలేషన్ ఎంత ఉంది అని చూస్తున్నారు. చూస్తే 12:30కి అలా చూస్తే 9 centimeter కూడా డైలైట్ అయిపోయింది. సో డాక్టర్ అన్నారు సో ఇంకా నార్మల్ డెలివరీకి వెళ్ళిపోవచ్చు, ఇంకా నార్మల్ పుష్ చేయడమే. నెక్స్ట్ 9 centimeter అయిందంటే ఇంకా పుషింగ్ ప్రాసెస్లోనే మనకు ఇంకా 10 centimeter కూడా డైలైట్ అవుతుంది. సో బేబీ ఆల్రెడీ హెడ్ డౌన్ పొజిషన్లో ఉంది. ఇంతవరకు అంతా చాలా బాగుంది. సో డాక్టర్ అయితే మనకు చూపిస్తున్నారు ఎలా పుష్ చేయాలి. ఆల్మోస్ట్ ఇది పుషింగ్ అనేది ఒక half an hourలో అవ్వచ్చు, 1 hour కూడా పట్టవచ్చు, 1.5 hour కూడా పట్టవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ పుష్ చేయాలి. డాక్టర్ వచ్చేసి పుష్ ఎలా చేయాలి, పెయిన్ వస్తుంది అనమాట, కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం పుష్ చేస్తే బేబీ త్వరగా కిందకు వచ్చేస్తారు. సో అవి టెక్నిక్స్ కొని నేర్పిస్తున్నారు అనమాట, ఎలా పుష్ చేయాలి ఏంటి. బ్రీత్ తీసుకొని మెయిన్ మనకు ఉండే పుషింగ్ టైంలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇది మనం day 1 నుంచి ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తే డెలివరీలో చాలా ఈజీ అవుతుంది. సో ఇంకా డాక్టర్ పుష్ చేయమంటున్నారు. అరౌండ్ 12:45 అలా అవుతుంది. ఫస్ట్ టైం పుష్ చేయమన్నారు, అవ్వడం లేదు నాకు. అప్పటికే ఆ పెయిన్ ఇంటెన్సిటీకి ఆల్మోస్ట్ అన్కాన్షియస్గా ఉన్నాను, నాకు బ్రీతింగ్ అవ్వడం లేదు. ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టేశారు, ఎందుకంటే పెయిన్ చాలా దాటేసింది లెవెల్. డాక్టర్ అంటున్నారు ఎపిడ్యూరల్ తీసుకుని ఉంటే బాగుండు, నువ్వు ఇంత ఇంటెన్సిటీ ఉంది నీకు, ఎలా తట్టుకుంటున్నావు అసలు అని చెప్పేసి అంటున్నారు. నాకు ఏం మాట్లాడే కూడా అవ్వడం లేదు. సో ఓకే ఫస్ట్ పుష్ చేయమన్నారు, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ కాంట్రాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అరౌండ్ 1 o'clock అయితే అయిపోయింది. ఆ టైంలో ఇంకేం కరెక్ట్గా ఇంకొక 15 minutes ఆర్ half an hourలో ఇంకొక 2-3 సార్లు పుష్ చేస్తే బేబీ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ బేబీ హెడ్ కనిపిస్తోంది. ఆ టైంలో మా దాన్ని మెకోనియం పాస్ చేసేసింది. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు. అంటే మెకోనియం పాస్ చేశాక కూడా కొంచెం టైం ఉంటుందని ఒక ఐడియా ఉన్నింది. మామూలుగా సి సెషన్ ఏ టైంలో అవుతుందంటే బేబీ అడ్డంగా, అంటే బ్రీచ్ బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి రాకపోయినా అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫర్స్ తల పైకి ఉన్నా కూడా ఇలా బేబీ సి సెషన్ అవుతుంది. ఆర్ ఒకవేళ మనకు వాటర్ లీక్ అయ్యి వాటర్ బ్రేక్ అయిన తర్వాత 24 hours వరకు కూడా మనకు టైం ఉంటుంది. అది గష్ అయినా ట్రయేజ్ మెథడ్లో ఎలా వాటర్ బ్రేక్ అయినా కూడా మనకు 24 hours టైం ఉంటుంది అనమాట నార్మల్ డెలివరీకి. ఆ లోపల డైలేషన్కి మనం ఈజీగా అవి యాక్టివిటీస్ చేసి డైలేషన్ అయితే 10 centimeters చేయొచ్చు. సో నార్మల్ డెలివరీకి అవ్వచ్చు. ఒకవేళ 24 hours దాటిన తర్వాత కూడా డైలేషన్ అవ్వలేదంటే అప్పుడు సి సెషన్ చేస్తారు. సో ఇవి నాకు తెలిసిన కొన్ని సి సెషన్ చేసే క్రైటీరియా. కాకపోతే మెకోనియం పాస్ చేశాక మినిమం ఒక 1 hour టైం ఉంటుందని ఒక ఐడియా ఉంది. కాకపోతే ఏమైందంటే నాకు ఆల్మోస్ట్ వాటర్ బ్రేక్ అయిపోయింది కదా, దాని తర్వాత 10 centimeter డైలేషన్ అయ్యి పుషింగ్ ప్రాసెస్లో కూడా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ చాలా వరకు వచ్చేసింది. అండ్ బేబీ మెకోనియం అంటే బేబీ ఫస్ట్ పూప్ వాళ్ళు మోషన్ పాస్ చేసేస్తారు కడుపులోనే, బికాస్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల బేబీ ఆ మోషన్ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే
బేబీ మింగేస్తారనమాట. బేబీ మింగేస్తే చాలా కాంప్లికేషన్స్ అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. చాలా కేసెస్లో నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళకి డిలే చెయ్యి విలేజెస్లో ఆ పర్టికులర్ సి సెషన్ చేసే టెక్నిక్స్, ఆ ఎక్విప్మెంట్స్ లేక నార్మల్ డెలివరీకి పుష్ చేపించి బేబీ చనిపోయిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ నాకు మైండ్లో ఉన్నాయి. నాకు మెకోనియం పాస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా డెలివరీ అవ్వకపోతే ఏమేం కాంప్లికేషన్స్ వస్తాయి, బేబీకి లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోతాయి, బ్రీతింగ్ ఉండదు, బేబీకి అగైన్ బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు మదర్కి కూడా ఎఫెక్ట్ అయ్యి బోత్ మదర్ అండ్ బేబీకి కూడా నెగిటివ్గా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయని ఐడియా అయితే ఉన్నింది. సో ఇంకా మా డాక్టర్ చెప్పింది పుష్ చేయొద్దు, బికాజ్ చాలా వరకు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్లో కలిసిపోయింది, తెలిసిపోతుంది మనకు, మనం కూడా చూడొచ్చు ఏమేమి జరుగుతుందో అనేసి. అక్కడ వాళ్ళు చెప్పే అబద్ధాలంటూ ఏమీ ఉండవు. ఆ 5-6 మినిట్స్లో బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయిపోయింది, బీపీ డౌన్ అయింది. సో డాక్టర్ ఇంకా చెప్తున్నారనమాట చాలా రిస్క్ ఉంది, ఇంకా పుష్ చేయకూడదు. నాకేమంటే మనకు అంతవరకు ఓకే, ఆ ఒకసారి 10 సెంటీమీటర్ డైలేట్ అయ్యాక పుష్ అర్జ్ వస్తూనే ఉంటుంది, పుష్ చేసే సెన్సేషన్ వస్తూనే ఉంటుంది, కంట్రోల్ చేయలేము, అదొక హారిబుల్ సిచ్యువేషన్. పుష్ చేయొద్దు అంటున్నారు, బట్ నేను ఎంత అనుకున్నా అవ్వడం లేదు. ఆల్మోస్ట్ నేను అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాను ఆ పెయిన్కి. డాక్టర్ వితిన్ 15 మినిట్స్లోనే అనస్థీషియన్ని పిలిపించి, వాళ్ళు ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నారు కదా, బట్ అవైలబుల్గానే ఉంటారు నియర్ బై, అనస్థీషియన్ని పిలిపించి లేబర్ రూమ్ వేరు, సి సెషన్ చేయాలి అంటే అగైన్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి. సో అలా ఆపరేషన్ థియేటర్కి అయితే అంతా అరేంజ్ చేసేసి జస్ట్ ఇదంతా హార్డ్లీ ఒక 15 మినిట్స్లోనే జరిగిపోయింది. 1:15-1:20కి అంతా ఇలా జరిగిపోయాక నాకు పర్మిషన్ ఇవ్వాలి కదా, మనం సైన్ చేస్తేనే వాళ్ళు కూడా సి సెషన్కి ఇంకా నాకు మా ఆయన అడుగుతున్నారు నన్ను పక్క నుండి సి సెషన్కి ఎట్లా అనేసి. మెంటలీ నాకు 100% నేను నార్మల్ డెలివరీకి ఉన్నింది, ఎందుకంటే డే 1 నుంచి డెలివరీ డే వరకు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాను, ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఏమేమి చెయ్యాలో నా వరకు ఎఫర్ట్స్ అన్నీ 100% నేను వేశాను. ఇది బేబీ డెసిషన్. సో తను నార్మల్ డెలివరీ ద్వారా బయటికి రావడానికి రెడీగా లేదు, తను సి సెషన్ని చూస్ చేసుకుంది. ఓకే, ఇంకా ఆ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో నేను అది ఆలోచించి నాకు హెల్దీ బేబీ కావాలి, ఈ కాంప్లికేషన్స్ వద్దు, నేను నార్మల్ డెలివరీ కావాలనేసి మొండిగా కూర్చుంటే ఆ పుష్ చేసేటప్పుడు లేదా డిలే అయ్యో బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయితే కదా, సో మనకు కావాల్సిన హెల్దీ బేబీ ఎండ్ ఆఫ్ ద డే అనుకొని ఇమీడియట్గా ఓకే, నాకు పెన్ పట్టుకోవడానికి కూడా ఎనర్జీ లేదు, మా ఆయన మా చేతి ఇద్దరు మా ఆయన సైన్ చేసి నాతో కూడా సైన్ చేయించేశారు. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో లిటరలీ నాకైతే ధన్వి ఏడుపు వినిపించేంత వరకు నాకు ఏమీ గుర్తుకులేదు, అంత అన్కాన్షియస్ స్టేట్లో అయితే ఉన్నాను. 1:15కి ఇదంతా అయింది. అగైన్ రూమ్ షిఫ్ట్ చేశారు, కింద ఫ్లోర్లో ఉన్నింది లేబర్ సి సెషన్ ఆపరేషన్ థియేటర్ వచ్చేసి షిఫ్ట్ చేశారు. అనస్థీషియా మన బ్యాక్ ఇస్తారు కదా, సో అనస్థీషియా ఇచ్చేసారు. అంతా 1:30కి డెలివరీ అయిపోయింది. మా ధన్వి వచ్చేసింది. సో తను పుట్టిన తర్వాత కూడా నాకు కాన్షియస్లో అయితే లేను, కానీ ముందే చెప్పేస్తున్నాం వాళ్ళకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వాలి అండ్ బ్రెస్ట్ మిల్క్ వితిన్ 1 అవర్ లోపలే బ్రెస్ట్ ఫీడ్ చేపియాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగానే ఇన్స్ట్రక్షన్, బికాజ్ మా ఆయన పక్కనే ఉన్నారు. సో అదొక కాన్ఫిడెన్స్ అనమాట, తెలిసిన డాక్టర్. అండ్ నాకు 9 months నాతో తోడుగా కంపెనీగా, నాకు 9 months కూడా అన్నిట్లో తోడుగా ఉండే మా ఆయన పక్కనే ఉన్నారు, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సో స్కిన్ టు స్కిన్ చేయించారు, ఈవెన్ బ్రెస్ట్ ఫీడ్ కూడా చేయించేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 hour రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది కదా, డెలివరీ తర్వాత బేబీని మానిటర్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి చెకప్స్ అన్నీ ఉంటాయి. సో ఆ 1 hour కూడా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. అగైన్ నాకు కూడా డెలివరీ తర్వాత ప్లసెంటా ఉంటుంది, బేబీ ఫుడ్ అంతా కూడా త్రూ ప్లసెంటానే కదా వెళ్ళేది, ప్లసెంటా డెలివరీ కూడా అవ్వాలన్నమాట. సో ఆ ప్లసెంటా అంతా అయ్యాక స్టిచెస్ వేసేసి సో 1 hour అలా అయిపోయిందనమాట. తర్వాత నన్ను రూమ్ షిఫ్ట్ చేశాక నాకు 1:30 డెలివరీ అయితే 4:35 నాకు కాన్షియస్, అంటే మెలకు వచ్చింది. అంతవరకు కూడా నాకు మెలకువలో లేదు, బట్ జరుగుతుండే నాకు తెలుస్తోంది, ఏదో సంథింగ్ జరుగుతోందని తెలుస్తోంది. అలా 4:35కి మా ధన్విని మా ఆయన నాకు కొంచెం మెలకు వచ్చి ఏ బేబీ పుట్టింది అని అప్పుడు అడుగుతున్నా, అంటే బాయా గర్ల్ అని చెప్పేసి. సో తెలియదు అప్పటి వరకు కూడా, బాయా గర్ల్ అని అడిగితే గర్ల్ బేబీ అన్నారు. ఇంకా అప్పటికి నేను నాకు సి సెషన్ అని మన మైండ్లో కూడా లేవు, బికాజ్ నాకు గర్ల్ బేబీ కావాలని చాలా ప్రే కూడా చేశాను నేను. సో గర్ల్ బేబీ అయినా కానీ ఫుల్ స్మైల్, నాకు నవ్వు వచ్చేసింది. బేబీని చూపించమంటే తను ఏమి ఏడవడం లేదు, కామ్గా ఉన్నింది. పిలుచుకొని చూపించారు. అసలు చూడగానే నేను ఫస్ట్ షాక్ అయ్యా, ఇంత ముద్దుగా ఉంది బేబీ, అసలు చాలా అట్లా కాటన్ క్యాండీ లాగా ఉన్నింది. ఏ అమ్ముకుట్టినది నేను 5th monthలో ఉన్నప్పుడు ఆ అమ్ముకుట్టి ఆ టాయ్ని తీసుకొచ్చింది. ఇప్పటికీ మా ధన్వి బెస్ట్ ఫ్రెండ్ ఆ అమ్ముకుట్టినే. సో ఆ టాయ్ ఎలా ఉందో సేమ్ మా ధన్వి అలాగే ఉంది డెలివరీ తర్వాత. ఆ హెయిర్ ఒక్కటి, వాడికి ఆ హెయిర్ లేదు, ధన్వికి హెయిర్ ఉందనమాట. సో
అసలు సేమ్ అలాగే ఉంది. అసలు గర్భ సంస్కారకి నిజంగానే ఇంత పవర్ ఉందన్న, బేబీని ఏ ఫీచర్స్తో నేను ఊహించుకున్నానో అదే ఫీచర్స్తో ధన్వి పుట్టింది అనగానే అసలు నేను సర్ప్రైజ్ అయ్యాను. నా హ్యాపీనెస్కి ఇంకా నిజంగానే హద్దులు లేవు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ పెయిన్ ఏమీ తెలియడం లేదు నాకు, జస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గరకు అయితే తీసుకొని కాసేపు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చి కాసేపు నా దగ్గరే ఉన్నిందనమాట. సో అలా నా డెలివరీ అయితే ఇలా ఎమర్జెన్సీ సీ సెక్షన్ అయితే అయ్యింది. బట్ నాకు కొంచెం సేపు తర్వాత మార్నింగ్ కొంచెం నాకు బాగా కాన్షియస్ వచ్చాక అంత ట్రై చేసి నార్మల్ డెలివరీ అవ్వలేదే, సీ సెక్షన్ అయిందని జస్ట్ కొంచెం ఫీల్ అయ్యా. కాకపోతే మా ధన్వి హెల్దీగా, తను అంతే హెల్దీగా ఉంది, ఎక్కువ ఏడవడం లేదు. బాగా రూమ్ బయటికి వచ్చిన తర్వాత ఒక డెలివరీ తర్వాత కూడా తను ఏడవకోకుండా కామ్గా ఉంది. అసలు తను చూడగానే ఆ పెయిన్ అంతా కూడా మర్చిపోయాను. అండ్ ఏ మోడ్ అయితే ఏముంది, బేబీ హెల్దీగా ఉండడమే కదా మనకు కావాల్సింది నేనైతే. అలా నా డెలివరీ అయితే ఎమర్జెన్సీ సీ సెక్షన్ అయ్యింది. అండ్ దాని తర్వాత ఇమీడియట్గా డాక్టర్స్ కూడా వస్తూనే ఉన్నారు, మనకు ఎలా బెస్ట్ ఫిట్ చేయాలి. నేను ఆల్మోస్ట్ అంతకుముందే వెబినార్ అటెండ్ అయ్యి ఉన్నాను, సో నాకు తెలుసు కాబట్టి. బట్ ఏమంటే సీ సెక్షన్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం నార్మల్గా కూర్చోలేము, స్లాంట్గా బెడ్ ఉంటుంది కదా, కొంచెం పైకి పుష్ చేసుకొని అలా ఇవ్వచ్చు, లేకపోతే సైడ్ లైయింగ్ అంటారు. బట్ సైడ్ లైయింగ్ కూడా తిరగడానికి కూడా అవ్వదు. ఏంటి ఇక్కడ ఒక ఫ్యాక్టర్ అంటే, డెలివరీ అయ్యాక బేబీ వస్తుంది, ప్లసెంటా వస్తుంది అండ్ ఉమ్ము నీరు. బట్ ఆ ఏదైతే ఊంబ్ ఉంటుందో ఆ ఊంబ్ షేప్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా 7th మంత్ ప్రెగ్నెంట్ లాగే కనిపిస్తాము, కడుపు ఇమ్మీడియట్గా తగ్గదు. ఇది తెలిసిన చాలామంది ఫీమేల్స్ కూడా ఏంటి డెలివరీ అయిన కడుపు అలాగే ఉంది అంటారు. 3 months 4 months ఆ 6 months కూడా పడుతుంది ఆ కడుపు తగ్గడానికి. సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకండి, బేబీని ఆ క్యూట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అంతే. అండ్ ఏంటి గుడ్ పార్ట్ ఏంటి నాకు సీ సెక్షన్ అయినా కూడా అంటే, ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ 1:30కి అయితే నాకు 10 o'clockకి అక్కడే అదే హాస్పిటల్లో లాక్టేషన్ వెబినార్ ఒకటి ఉన్నింది, హాస్పిటల్ వాళ్ళు ఇస్తుంది. సో మా డాక్టర్ వచ్చి చెప్పారు లాక్టేషన్ వెబినార్ ఉంది, నువ్వు వాక్ చేయడానికి ట్రై చేయన్నారు. అప్పటి వరకు పడుకొని ఉన్నాం కదా, పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ పైకి లేస్తే ఏదో నా బాడీలోంచి సపరేట్ పార్ట్ లాగా కడుపు, బికాస్ 7 layers కట్ చేస్తారు. సీ సెక్షన్ అంటే 7, మన కడుపులో 7 layers కట్ అవుతుంది స్కిన్ అనేది. సో అది ఎక్కడ అంటే కంప్లీట్గా మన కడుపుకి కింద భాగంలో కట్ చేస్తారు. సో ఆ కడుపు మొత్తం బరువు వచ్చేసి ఆ స్టిచెస్ మీదే పడుతూ ఉంటాయి. ఒకసారి నిలబడాలన్నా కూడా చాలా డిఫికల్టీగా ఉంటుంది. అసలు నాకు ఎలా అయిపోయిందంటే, ఏంటిది నా బాడీని నేను కంట్రోల్కి తెచ్చుకోలేకపోతున్నాను, కనీసం ఇలా తిరగడానికి కూడా అవ్వడం లేదు, అలా ఉన్నింది. డాక్టర్ చెప్పారు నో ప్రాబ్లం, నీ వల్ల అయితే వాక్ చేయి, లేదంటే వీల్ చైర్లో పైన పిలుచుకెళ్తాము అన్నారు. బట్ మా గైనకాలజిస్ట్ వచ్చేసి నువ్వు నడవగలవు, బికాస్ తనకి నా day 1 నుంచి తెలుసు నేనేం చేశాను ఏంటి అనేసి. సో సీ సెక్షన్ అయ్యిండొచ్చు బట్ నువ్వు యాక్టివ్గానే ఉన్నావు, నడవగలవు అనేసి అయితే చెప్పారు. సో ఫస్ట్ సపోర్ట్ తీసుకున్నాడు, తర్వాత నడవడానికి ట్రై చేసి లేపించారనమాట. మా ఆయన్ని ఫస్ట్ అయితే పట్టుకొని ఒక 2-3 steps అయితే వేశాను. తర్వాత ఇంకా మెల్లగా నేనే కడుపుని పట్టుకొని వితౌట్ సపోర్ట్ నడుస్తాను అనేసి అయితే వాక్ చేశాను. సక్సెస్ఫుల్గా వాక్ అయితే చేసి పైన ఫ్లోర్కి కూడా లిఫ్ట్లో అయితే వెళ్ళామన్నమాట, లేకపోతే వీల్ చైర్లో అయితే పిలుచుకెళ్ళేవాళ్ళు. బట్ అది హ్యాపీ థింగ్ అనిపించింది. దాని తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడ్, అది ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్. అది దాని కూడా day 1 నుంచి కూడా బ్రెస్ట్ ఫీడే చేస్తున్నాం. చాలామంది హాస్పిటల్స్లో ఏం చేస్తారు, ప్రాపర్గా బ్రెస్ట్ ఫీడ్ టెక్నిక్ తెలియక ఫార్ములా ఇచ్చేస్తుంటారు, నీకు మిల్క్ రావడం లేదనేసి. ఫస్ట్ 3 days కూడా జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వస్తాయి అనమాట, 5 drops or 6 drops, హార్డ్లీ ఒక 5 ml వరకే మిల్క్ వచ్చేది. అది కొలెస్ట్రాల్ బేబీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలియక చాలామంది మదర్స్ కూడా బేబీ పుట్టగానే నాకు పాలు రాలేదని ఒక అపోహకు పోయి బేబీకి ఫార్ములా అలవాటు చేస్తారు. హాస్పిటల్స్ చేంజ్ అవ్వవు, ఇంకా అది తెలిసిన విషయమే. అట్లీస్ట్ మదర్స్గా మనం కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవాలి. అండ్ ఆ విషయంలో మా హాస్పిటల్ మీద నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఏ రోజు కూడా వాళ్ళు నాకు ఫార్ములా అయితే సజెస్ట్ చేయలేదు. day 1 నుంచి కూడా ఎలా ఫీడ్ చేయాలనేసి నాకు నేర్పించారు. ఈవెన్ డిఫరెంట్ టెక్నిక్స్ని కూడా వాళ్ళు మాకు ఆ రోజు ఫస్ట్ డే కూడా చాలా నేర్పించారనమాట. అలా లాక్టేషన్ వెబినార్ అయితే అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా అది Feb 5th మా ధన్వి పుట్టింది అయితే. దాని తర్వాత ఇమీడియట్గా నాకు ఎందుకు ఈ 9 months యాక్టివ్గా ఉండడం వల్ల నాకు బెనిఫిట్ ఏమైందంటే, మీరు నమ్మరు కదా, ఫస్ట్ డే నేను బాత్ అయితే నర్స్తో చేపిస్తా, లేదంటే ఇంట్లో వాళ్ళు ఉంటే చేపిస్తారా అని అడిగారు. ఫస్ట్ నేను చూస్తాను, మనకు అప్పటి వరకు కూడా మోషన్ పాస్ చేసిన తర్వాతనే ఫుడ్ ఏదైనా ఇస్తారు. నాకు డెలివరీ అయ్యి వెబినార్కి వెళ్ళడానికి ముందే మోషన్ పాస్ చేశాను కాబట్టి వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారు. ఫస్ట్ లిక్విడ్ తీసుకోవాలి డెలివరీ తర్వాత అనేసి వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారు. ఫస్ట్ డేనే బాత్ నాకు నేనే వితౌట్ ఎనీ సపోర్ట్ నేనే చేసుకోగలిగాను, అంటే అంత యాక్టివ్గా ఉన్నాను అని దాని అర్థం. కష్టం అయ్యింది, కొద్ది కష్టం అయ్యింది, బట్ సమ్హౌ మేనేజ్ చేసుకొని అయితే
బాత్ నేనే చేసుకున్నాను, ఎవరి హెల్ప్ లేకోకుండా. సో అది మన బాడీకి ఉన్న పవర్. మనము స్ట్రాంగ్గా అనుకుంటే మనం యాక్టివ్గా ఉండగలము. ఇంకా ఆ రోజు దాని తర్వాత ఫుడ్ కూడా వాళ్ళు ఏదో వెజిటేబుల్ శాండ్విచ్ తీసుకొచ్చారు, తర్వాత కిచడీ ఇచ్చారు నైట్ కూడా. అండ్ దానికి ఇన్ బిట్వీన్ ఫీడింగ్స్ కూడా అవుతున్నాయి. సో మేము 4th నైట్ అడ్మిట్ అయ్యాము, 5th ఉన్నాము, 6th మార్నింగ్కి డిశ్చార్జ్ అన్నారు. సో 1 డే చాలు అన్నారు. బేబీకి కూడా బేసిక్ చెకప్స్ ఉంటాయి కదా, జనరల్ చెకప్స్ జాండీస్ది, అది కాకుండా మేము అరౌండ్ ఒక 50 to 60 సపరేట్ చెకప్స్ అనమాట. అవి అగైన్ సపరేట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని తెలుసుకోవచ్చు అంటే ఎక్స్ట్రా అది కూడా పే చేసి ఇవన్నీ చెకప్స్ రావడానికి ఆఫ్టర్నూన్ అవుతుంది అన్నారు. ఓకే, 6th ఆఫ్టర్నూన్ వరకు అక్కడే టైం ఉంది అనుకున్నాము. బేబీకి ఫస్ట్ బాత్ చేపించిండేది, వ్యాక్సిన్ వేసిన ప్రతి మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకున్నాము. నాకు అప్పటికి మైండ్లో నార్మల్ డెలివరీ అవ్వలేదు అనే ఫీలింగ్ వెళ్ళిపోయింది నాకు టోటల్గా. అండ్ ఇంకొక గుడ్ పార్ట్ ఏంటి అంటే అక్కడ ఫోటోషూట్ మనమే పే చేసి ఎక్స్ట్రా హాస్పిటల్లోనే ఉన్న టైఅప్ అయిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్కి. సో వాళ్ళు బేబీ కూడా ఫోటోషూట్ చేస్తామన్నారు. యాక్చువల్గా మేమేమంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 15 days అది 1 month ఫోటోషూట్ చేపిద్దామనే ప్లాన్ ఉండింది. కాకపోతే వాళ్ళే ఫోటోషూట్ అంటే ఆ సెకండ్ డే బేబీ చాలా టైనీగా ఇంత ఉంటారు కదా బేబీ, మళ్ళీ ఆ మూమెంట్స్ని మనం రీకాల్ కూడా చేసుకోలేము. బికాజ్ పిల్లలు పెరుగుతూ ఆ ప్రజెంట్ మూమెంట్సే మన దగ్గర ఉంటాయి కానీ పాత మర్చిపోతాం కదా. ఓకే అని దాన్ని బాత్ చేపించిన తర్వాత అక్కడే ఫోటోషూట్ కూడా చేపించాము. చాలా కోఆపరేట్ చేసింది, అస్సలు ఏడవలేదు తను. ముద్దుగా ఫోటోషూట్ అంతా కూడా బాగా జరిగింది. అండ్ చెకప్స్ అన్ని రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి మధ్యాహ్నానికి, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. బట్ ఈ జాండిస్ది బిలిరూబిన్ లెవెల్ అనేది నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఫోటోథెరపీ లాంటిది అవసరం లేదు. మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా త్రూ యూరిన్ అది పాస్ అవుతుంది. అండ్ విటమిన్ డి సన్నుకి ఎక్కువ చూపిస్తూ ఉన్నా కూడా ఈ బిలిరూబిన్ లెవెల్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకొక 4 days తర్వాత రండి అని అయితే చెప్పారు. సో అంతా అయింది. ఇంకా ఈవినింగ్ డిశ్చార్జ్ అయితే అవ్వాలి. అలాగా మా ఆయన అందరికీ అక్కడ ఉన్న స్టాఫ్కి నర్స్ అందరికీ కూడా స్వీట్స్ కొని గిఫ్ట్ లాగా ప్యాక్ చేయించుకొచ్చి తీసుకొచ్చారనమాట. బికాజ్ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అది. డెలివరీ తర్వాత బేబీ హెల్దీగా ఉంది, మదర్ హెల్దీగా ఉంది, ఎంత సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం కదా అది. సో అందరికీ స్వీట్స్ అవి అన్నీ షేర్ చేసేసాము. సో హాస్పిటల్ నుంచి అరౌండ్ 7-7:30 అలా ఇంటికైతే వచ్చేసాము. సో దీని తర్వాత బేబీ వెల్కమ్, ఇంటికి ఎలా వెల్కమ్ చేసాము అండ్ పోస్ట్ పార్టమ్ ఎలా నేను ఆ C-section నుంచి ఎలా హీల్ అయింది, త్వరగా ఎలా రికవర్ అయ్యాను అనేసి ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకు కావాల్సింది హెల్దీ బేబీ. అది నార్మల్ డెలివరీ కానీ C-section కానీ 2 డెలివరీలు పెయిన్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. నార్మల్ డెలివరీ అయ్యే మదర్ ఆ లేబర్ పెయిన్ వరకు పెయిన్ చాలా ఉంటుంది. ఒకవేళ ఏమైనా సర్వైకల్ స్టిచెస్ పడితే అవి హీల్ అయ్యేంత వరకు. బట్ C-section మదర్కి 7 layers స్కిన్ కట్ అవుతుంది కడుపు. అది హీల్ అవ్వడానికి 1 month పట్టొచ్చు, 2 months కూడా పట్టొచ్చు. జనరల్గానే డెలివరీ తర్వాత మినిమం రికవరీ అవ్వడానికి నార్మల్ కానీ C-section కానీ 3 months కావాల్సిందే. సో నార్మలైజ్ చేయాలి. ఇంకా నార్మల్ డెలివరీ అయినా C-section అయ్యిందని చెప్పేసి క్రిటిసైజ్ అయితే అస్సలు చేయకండి. హెల్దీ బేబీ, హెల్దీ మదర్, అంతే కదా కావాల్సింది. సో ఇది నా డెలివరీ స్టోరీ. అయితే ఎంతో కొంతమందికి ఒక చిన్న మోటివేషన్ పాజిటివ్గా అయితే అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.